నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 24, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ పాడ్యమి తిథి ఏప్రిల్ 24 బుధవారం తెల్లవారితే 4:20 నుండి ఏప్రిల్ 25 గురువారం తెల్లవారితే 5:33 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో చూద్దాము. నక్షత్రం స్వాతి నక్షత్రం ఏప్రిల్ 24 బుధవారం రాత్రి 11:47 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 5:03 వరకు. తదుపరి వ్యతిపాత కరణం బాలవ సాయంత్రం 6:07 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 5:20 వరకు. తదుపరి కౌలువ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. దుర్ముహూర్తం ఉదయం 11:30 అండి. మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:50 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు జాతీయ పంచాయతీ దినోత్సవం అండి. మరియు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. మరియు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి వర్ధంతి కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఈరోజు మా చిన్న మేనలుడండి 1వ పుట్టినరోజు అంటే మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. విహాన్ చందన సాయి. మీరు నాకు ఈరోజు వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ వీడికైతే విషెస్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీ దీవెనలను కూడా ఇవ్వండి. ఈరోజు తన మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. విహాన్, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు నీకు దీర్ఘ ఆయుష్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను ఎల్లవేళ్ళ కోరుకుంటున్నాను. అదేవిధంగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ డాడీ, మీ మమ్మీ మధుబాబు మరియు రమణి సత్యాదేవి, అదేవిధంగా మీ నాన్నమ్మ తాతయ్య నూకరాజారావు మరియు వెంకటరత్నం, మీ అమ్మమ్మ తాతయ్య సత్యనారాయణ మరియు సుజాత, అదేవిధంగా మీ అత్తయ్య మామయ్య అశ్విని మరియు రాజు, అదేవిధంగా మీ బావలో అయిన దేవి శ్రీహర్ష మరియు హనుష్ రాజశేఖర్, అదేవిధంగా మీ చింతాతయ్య చిన్నమ్మ అయిన సూర్బాబు మరియు లక్ష్మి, అదేవిధంగా బాలు మరియు మాధవి, అందరూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా మర్చిపోకండి కామెంట్ చేయడం. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపనలు చేయటానికి మరియు పెళ్లికి సంబంధించిన బంగారం, వస్త్రాలు, వాహనాలు కొనుగోలు చేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ తయారు చేయటానికి, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళటానికి మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఇల్లు స్థలాలకు కానీ లేదా ఇల్లులకు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.